ఇప్పుడు జిల్లాల రౌండప్ ఓసారి చూద్దాం. ఖమ్మం జిల్లా పాల్వంచలో అమరవీరుల దినోత్సవం నిర్వహించారు అటవీ శాఖ అధికారులు. డ్యూటీ చేస్తూ చనిపోయిన వారికి శాంతి కలగాలని మౌనం పాటించారు. డ్యూటీలో ప్రాణాలు కోల్పోయిన వారి సేవలను కొనియాడారు అటవీ శాఖ అధికారులు. వారి త్యాగాలకు గుర్తుగా 100 మంది సిబ్బంది రక్తదానం చేశారు. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ లో ధర్నా చేశారు కౌలు రైతులు. తమకు రుణాలు ఇవ్వాలని హుస్నాబాద్ తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగినా తమను పట్టించుకోవట్లేదన్నారు కౌలు రైతులు. నిజామాబాద్ జిల్లా తుంగిని గ్రామ శివారులో కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్నారు గ్రామస్తులు. జంతువుల ఎముకలతో నూనె ప్రిపేర్ చేస్తున్న ముఠా సభ్యులకు దేహశుద్ధి చేశారు. కొన్నేళ్లుగా కల్తీ ఆయిల్ తయారు చేస్తున్న ఈ ముఠా సభ్యులను పోలీసులకు అప్పగించారు గ్రామస్తులు. వరంగల్ జిల్లాలో నిషేధిత గుట్కాలను పట్టుకున్నారు పోలీసులు. వరంగల్ పాత బీటు బజార్ ప్రాంతంలోని గోదాం నుంచి పరకాలకు తరలించేందుకు ప్రయత్నిస్తుండగా గుట్కా, అంబార్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న వీటి విలువ 4 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా లింగాపూర్ గ్రామంలో ఇసుక తవ్వకాలను అధికారులు అరికట్టాలని డిమాండ్ చేశారు గ్రామస్తులు. గోదావరి నది నుంచి ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇసుక తొలగించడంతో తమ గ్రామంలో నీటి సమస్య ఏర్పడిందన్నారు. అక్రమార్కులపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లింగాపూర్ గ్రామస్తులు. రైతులకు ఒకేసారి రుణమాఫీ చేయాలని మంచిర్యాల ఆర్డీఓ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు యూత్ కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వ తీరుతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ పాలనలో పేద మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు యూత్ కాంగ్రెస్ లీడర్స్.